ప్రకాశం జిల్లా గిద్దలూరులో మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డిల ఆధ్వర్యంలో రాచర్ల గేట్ సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి గిద్దలూరు విద్యుత్ సబ్స్టేషన్ వరకు భారీ ర్యాలీ వైసీపీ నేతలు కార్యకర్తలు ప్రజలు పాల్గొని పెంచిన విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని నినాదాలు చేశారు। ఈ ర్యాలీలో గిద్దలూరు, కొమరోలు, రాచర్ల, బెస్తవారిపేట, కంబం, అర్ధవీడు మండలాల ముఖ్యమైన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। కంబం మండలం నుండి మార్కెట్ యార్డ్ కమిటీ మాజీ చైర్మన్ నెమలిదిన్నె చెన్నారెడ్డి బృందం పాల్గొన్నారు। సబ్స్టేషన్లో ఏఈ నారాయణరెడ్డికి వినతి పత్రం ఇచ్చి విలేకరుల సమావేశం నిర్వహించారు। ప్రజలకు ఇట్లాంటి బాధుడు లాంటి కార్యక్రమాలు చేయడంలో సమానంగా చూస్తున్నారు। ఏ క్యాస్ట్ కూడా తక్కువ చూడటం లేదు, ఏ క్యాస్ట్ ఎక్కువ చూడటం లేదు, ఏ ప్రాంతాన్ని తక్కువ చూడటం లేదు। అన్ని ప్రాంతాలను, అన్ని క్యాస్టులను అందరినీ సమానంగా నిర్ణయిస్తున్నారు, అందరినీ బాధుతున్నారు। ఇట్లాంటి ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా జగన్మోహన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి శంఖారావం పూరించింది। మొన్న రైతులకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నం, పోరాటం రైతు పోరు చేశాం। ఈరోజు బాబు ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల లోపల ఇంతకుముందు ఫ్రీ ఉండేది, అది కూడా ఎత్తేసి పాపం వాళ్ళను కూడా ఇబ్బందుల పాలు చేస్తున్నారు। ఈరోజు విద్యుత్ పోరు చేస్తున్నాం। రేపు 3వ తేదీ విద్యార్థుల పక్షాన మా పార్టీ పోరు చేయబోతుంది। ఇకపై మా పార్టీ ప్రజా ఉద్యమ పార్టీగా ప్రజల కోసం పోరాటాల్లో నిమగ్నమై ప్రజలకు న్యాయం చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తుంది। ఈరోజు ఈ విద్యుత్ ఛార్జీలు కేవలం 6 నెలల్లోనే 15,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం మోపారు। ఇక్కడ ఆపుతారంటే ఆపే ఉద్దేశంలో లేరు, నెల నెల పెంచుకుంటూ పోతారంట। అంటే చివరికి ప్రజలు కరెంటు